టాలీవుడ్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ చేసిన లేటెస్ట్ మలయాళ మూవీ జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ. ఈ చిత్రంలో మలయాళ నటుడు కేంద్ర మంత్రి సురేష్ గోపి కీలక పాత్రలో నటించారు. జూన్ 27నే విడుదల కానున్న ఈ సినిమాకు ఊహించని కష్టాలు ఎదురయ్యాయి. సెన్సార్ కోసం బోర్డు ముందుకు వెళ్లగా సర్టిఫికేట్ ఇచ్చేందుకు నో చెప్పింది. జానకి అనే పేరు సీతాదేవికి మరో పేరు అని, అలాంటి పాత్రకు ఈ పేరు పెడితే స్క్రీనింగ్ చేయడం సెన్సార్ బోర్డు తెలిపింది. సినిమాలో జానకి అనే పేరుని ఉపయోగించొద్దని సెన్సార్ బోర్డు ఈ చిత్ర నిర్మాతలకు క్లారిటీ ఇచ్చింది. టైటిల్, పాత్ర పేరుని మార్చాలని చిత్ర సెన్సార్ బోర్డు తెలిపింది. దాడికి గురైన మహిళ పాత్రకు సీతాదేవి పేరు పెట్టలేమని బోర్డు చెప్పింది. జానకి అనే మహిళ కోర్టులో చేసే న్యాయ పోరాటం అనే స్టోరీతో జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ సినిమాని డైరెక్టర్ ప్రవీణ్ నారాయణ్ తీశారు. అయితే సెన్సార్ బోర్డు అభ్యంతరం చెప్పడం మలయాళ చిత్ర సంస్థలు మండిపడుతున్నాయి. సెన్సార్ బోర్డు వైఖరిని నిరసిస్తూ ర్యాలీ నిర్వహించాయి. అసోసియేషన్ ఫర్ మలయాళ మూవీ ఆర్టిస్ట్స్, నిర్మాతల సంఘం, ది ఫిల్మ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ కేరళ తిరువనంతపురంలోని సిబిఎఫ్సి ప్రాంతీయ కార్యాలయం ముందు తమ అసంతృప్తి వ్యక్తం చేశారు. సిబిఎఫ్ఈ నిర్ణయం ఏకపక్షంగా ఉందని ఆరోపిస్తూ ఆందోళన నిర్వహించారు. అయితే జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ సినిమాలో ఎటువంటి మతపరమైన అంశాలు లేవని దర్శకుడు స్పష్టం చేశారు. అయినా కూడా ఈ నిర్ణయం తమను నిరాశకు గురి చేస్తోందని ది ఫిల్మ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ కేరళ జనరల్ సెక్రటరీ ఉన్నికృష్ణన్ కామెంట్స్ చేశారు. అయితే ఈ సినిమాకు తిరువనంతపురంలోని సిబిఎఫ్సి U/A సర్టిఫికేట్ ఇచ్చింది. కానీ ఇప్పుడు ముంబై ప్రధాన కార్యాలయంలో ఈ మూవీ సెన్సార్ కు అడ్డంకులు ఎదురయ్యాయి. దీనిపై నిర్మాతలు ఇప్పటికే కేరళ హైకోర్టును ఆశ్రయించారు.